రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు, మరి రోజు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కానీ మనకు సబ్జెక్టు కంటెంట్ కు సంబంధించిన అంశాలు మీరు ఏం టీచ్ చేయట్లేదని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు కింద. సరే, ఏదేమైనా కానీ గతంలో మనము సుమారుగా చాలా వీడియోస్ కంటెంట్ రూపంలో ఇచ్చాం, అంటే 2021 నోటిఫికేషన్ సమయంలో. సరే, ఇక ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సరే కంటెంట్ రూపంలో మనం కొంత సమాచారాన్ని ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆల్రెడీ గతంలో కూడా కొంత కంటెంట్ అంశాలు మనం షేర్ చేసుకుంటూ వచ్చాం. దానిలో భాగంగా ఈరోజు ఇంకొక చిన్న అప్డేటెడ్ అంశం మనకు మన సిలబస్ లో 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టం అంటే ఎండోన్మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 29 దేని గురించి తెలియజేస్తుంది? కార్యనిర్వాహక అధికారి ఈఓ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి, దాని గురించి తెలియజేస్తుంది సెక్షన్ 29. సో కాబట్టి ఇక్కడ సిలబస్ లో ఉండే అంశాలను నిత్య జీవితంలో వచ్చే అంశాలతో మనం ఏం చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి. అటువంటి పనులు ఎవరు చేయగలుగుతారంటే, ఇక్కడ నేను చెప్పానే నిన్న చెప్పాను వీడియోస్ లో, ఎవరైతే ఎమోషన్ తో చేయగలుగుతారో క్లాసెస్ వాళ్ళు మాత్రమే వర్తమాన అంశాలని సిలబస్ తో లింక్ చేయగలుగుతారు. నేను ఆల్రెడీ గడిచిన వీడియో చెప్పా, జగన్నాథ రథయాత్ర చెప్పా. జగన్నాథ రథయాత్రని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి? జగన్నాథ రథయాత్ర అనేది ఒక హిందూ పండుగ లాంటిది. ఆ హిందూ పండుగలు అనే చాప్టర్స్ మనం ఉపయోగించుకోవాలి. నేను అదే పదే చెప్తున్నాను. మనము మనకు ఎండోన్మెంట్ ఈఓ నోటిఫికేషన్ వస్తుంది అని 2024 డిసెంబర్లో చెప్పాం. అప్పుడు ఎవరు స్పందించలేదు, అంటే యూట్యూబర్స్ చాలా మంది స్పందించలేదు. ఆ రోజు నుంచి నేను డైలీ క్లాసెస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. ఈ మధ్య మీరు గమనించారు కదా, చాలా మంది, అంటే అసలు గతంలో హిందూ ఫిలాసఫీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా స్పందించిన వ్యక్తులు చాలా మంది స్పందిస్తున్నారు. ఎందుకంటే సరే, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేమంటానంటే, ఇక్కడ హిందూ ఫిలాసఫీకి సంబంధించి కానీ ఎండోన్మెంట్ ఈవోకి సంబంధించి కానీ నిజాయితీగా సిలబస్ ఓరియంటేషన్ లో గతంలో ఉండే అనుభవాలను బేస్ చేసుకొని, గతంలో వారు సాధించిన ప్లేస్మెంట్స్ ను బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. మనం తీసుకునే నిర్ణయం అనేది మళ్ళా మనము ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి రాకూడదు. సో కాబట్టి మనకు చాలా మంది చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నారు. వాటిల్లో మీరు తొందరపడి, నేను చెప్తూనే ఉన్నాను, పదే చెప్తున్నాను, ఇక్కడ ప్రైస్ ను బేస్ చేసుకొని క్లాసెస్ ని చూజ్ చేసుకోవడం అనేది అవివేకం. కాస్ట్ ఒక దగ్గర కాస్ట్ ను బేస్ చేసుకొని మనము క్లాస్ చూజ్ చేసుకోవడం అనేది చాలా తప్పు పని. ఇంకా నాకు చాలా మంది చెప్తున్నది ఏంటంటే, బుక్ అంటే కేవలం బుక్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళడం కూడా చాలా తప్పు. ఎందుకంటే మనకు అసలు హిందూ ఫిలాసఫీ అనేది కొత్త కంటెంట్, కొత్త సబ్జెక్టు. దీని గురించి మనం అసలు ఏమీ అర్థం కాకుండా ఒక బుక్ చదువుకుంటే ఏం ఉపయోగం ఉండదు. అందుకే నేనేమంటానంటే, చేసే పని మన ఎన్విరాన్మెంట్ ఈఓ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 1 కానీ ప్రిపేర్ కావాలి అంటే పర్ఫెక్ట్ గా చేయండి. పర్ఫెక్ట్ గా మనం ప్రయత్నం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అంతేగాని మీరు చిన్నగా ప్రయత్నాలు చేసుకుంటూ మీ విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. సరే, ఏదేమైనా అన్ని అంశాలను బేరీజు వేసుకొని మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి విషయంలో కూడా, అది క్లాసెస్ కావచ్చు, ప్రైస్ పరంగా కావచ్చు, ఇంకా ఏ పరంగా కానీ నిదానంగా నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఓకేనా? రైట్. ఇక మనకు త్వరగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది. వాళ్ళని మనం ఏమంటామంటే ఆర్యుడు అంటాం. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆర్యుడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు? అనార్యులు. కాబట్టి మీరందరూ కూడా ఆర్యులు లాంటి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టం సెక్షన్ 29
మనకు కార్యనిర్వాహక అధికారి యొక్క విధులు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు మనకు ఇది గురించి చెప్పుకోవాలంటే, ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు ఉన్నప్పుడు గతంలో 13 జిల్లాలు ఉంటే, 13 జిల్లాలు ఉన్నప్పుడు ఈ దేవాదాయ శాఖలో 4 జోన్లు ఉండేవి. దేవాదాయ శాఖలు ఎన్ని జోన్లు ఉండేవి? 4 జోన్లు. ఒకటి విశాఖపట్నం జోను, రెండోది కాకినాడ జోను, కాకినాడ, 3 గుంటూరు, 4 కర్నూలు. ఇట్లా మనకు 4 జోన్స్ ఉండేవి. 4 జోన్స్. ఇప్పుడు 26 జిల్లా, 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయిపోయినాయి. కనుక ఇక్కడ దేవాదాయ శాఖలో ఉండే జోనుల సంఖ్యను కూడా 4, గతంలో 4 ఉండేవి. ఇప్పుడు ఆ 4 జోన్ల సంఖ్యను ఇప్పుడు 6కు పెంచారు. కొత్తగా చేర్చిన జోన్స్ ఏంటేంటి? విజయవాడ జోన్ ఒకటి, విజయవాడ, తిరుపతి జోన్ ఒకటి. సో ఈరోజు దేవాదాయ శాఖలో మొత్తం జోన్ల సంఖ్య ఎంత అంటే 6. అయితే ఈ 2 జోన్లను త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతుంది. జోన్ అంటే ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం జోన్ పరిధిలో కొన్ని జిల్లాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నము, ఓకేనా, పార్వతీపురం, మన్యము, విజయనగరము, శ్రీకాకుళం, ఇట్లా కొన్ని జిల్లాలు. ఈ జిల్లాల పరిధిలో ఉండే దేవాలయాలన్నీ కూడా విశాఖపట్నం జోన్ పరిధిలోకి వస్తాయి. కాకినాడ జోన్ పరిధిలో ఏమేమి ఉంటాయి? కాకినాడ అని చూసుకుంటూ వస్తే మనకు అనకాపల్లి ఒకటి, అల్లూరి సీతారామరాజు ఒకటి, కాకినాడ ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటి, తూర్పుగోదావరి. ఇవి కాకినాడ జోన్ పరిధిలో ఉంటాయి. గుంటూరు జోన్ పరిధిలో ఏమేమి ఉంటాయి? గుంటూరు ఉంటుంది, ఓకేనా, అదే మాదిరిగా ప్రకాశం ఉంటుంది, బాపట్ల ఉంటుంది, పల్నాడు ఉంటుంది, గుంటూరు జోన్ పరిధిలో. కర్నూలు జోన్ పరిధిలో ఏమేమి ఉంటాయి మనకు? కర్నూలు జోన్ పరిధిలో అని చూసుకుని వస్తే ఇక్కడ కర్నూలులో మనకు రిమైనింగ్ అన్ని ఉంటాయి. ఇంకా కర్నూలు, అదే మాదిరిగా అవి అన్నమయ్య, ఇవన్నీ. ఇక నెక్స్ట్ విజయవాడ జోన్ పరిధిలో ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణా కావచ్చు, ఓకేనా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈ 4 ఉంటాయి. ఇట్లా మనకు తిరుపతి జిల్లాలో ఏమేమి ఉంటాయి మనకు? తిరుపతి జిల్లాలో మన తిరుపతి జోన్ పరిధిలో ఏమేమి ఉంటాయి మనకంటే తిరుపతి, చిత్తూరు, కడప మరియు అన్నమయ్య. తిరుపతి, చిత్తూరు, కడప మరియు అన్నమయ్య. అట్లా కొన్ని జిల్లాలని ఒక జోన్ లాగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. దేవాదాయ శాఖలో గతంలో ఉండే 4 జోన్లకు అదనంగా కొత్తగా 2 జోన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక్కొక్క జోన్కి ఒక డిప్యూటీ కమిషనర్ ఉంటుంది. డిప్యూటీ కమిషనర్ మీకు చెప్పే డిప్యూటీ కమిషనర్ ఎక్కడ ఉంటాడంటే ఆ జోన్లో ఉండే దేవాలయాల యొక్క ఏ దేవాలయం యొక్క ఆదాయము 7 నుంచి 12 కోట్ల వరకు ఉంటుందో ఆ దేవాలయానికి డిప్యూటీ కమిషనర్, ఒక ఉప కమిషనర్ ఉంటాడు. అట్లనే ప్రతి జోన్కి కూడా ఒక ఉప కమిషనర్ ఉంటాడు. ప్రతి జిల్లాకి అసిస్టెంట్ కమిషనర్ ఉంటాడు. జిల్లాకి అసిస్టెంట్ కమిషనర్ ఉంటాడు. ప్రతి జోన్ లో డిప్యూటీ కమిషనర్ ఉంటాడు. ప్రతి జోన్లో ఏముంటారు? మొత్తానికి డిప్యూటీ కమిషనర్ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో కాబట్టి అసిస్టెంట్ కమిషనర్, నేను చెప్పే గతంలో మీకు అసిస్టెంట్ కమిషనర్ యొక్క స్థాయి ఏంటి, ఎంతవరకు ఆయన హ్యాండిల్ చేస్తాడు, డిప్యూటీ కమిషనర్ యొక్క స్థాయి ఏంటి, జాయింట్ కమిషనర్ యొక్క స్థాయి ఏంటి, అట్లా మనకు ఆ రేంజెస్ మనకు ఐడియా ఉండాలి. కాబట్టి మనకున్న సిలబస్ లో ఈ సెషన్ 29 ఈఓ అంటే కేవలం ఈఓనే కాదు, గ్రేడ్ 1 ఈఓ కావచ్చు, గ్రేడ్ 2 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్ కావచ్చు, జాయింట్ కమిషనర్ కావచ్చు. ఇవన్నీ కూడా సెక్షన్ 29లోనే మనం గుర్తుపెట్టేసుకున్నాం జాగ్రత్తగా. సో సెక్షన్ 29కి సంబంధించిన అప్డేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా. ఇటువంటి అంశాలన్నీ కూడా రెగ్యులర్ వస్తుంటాయి. గడిచిన 2 years కాలంలో చాలా వచ్చాయి. ఈ 2 years కాలంలో చాలా వచ్చినప్పుడు వీటన్నిటిని ఎవరు సేకరించారు? సేకరించే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే దీని మీద మనసు పెట్టిన వాళ్ళు మాత్రమే సేకరించగలుగుతారు. ఎన్విరాన్మెంట్ ఈఓ పైన దృష్టి కేంద్రీకరించిన వాళ్ళు మాత్రమే నోట్స్ తయారు చేసుకొని, మనలా నోట్స్ తయారు చేసుకొని రెగ్యులర్ మీకు చెప్పగలుగుతారు. అంతేకాని ఇప్పుడు ఏదో హడావుడిగా వచ్చి యూట్యూబ్ లో క్లాసులు చేసుకొని 2 years కు 3 years కు మేము వ్యాలిడిటీ ఇస్తాం, లేదా 4 years కు వ్యాలిడిటీ ఇస్తాం, 600కి 700 క్లాసులు ఇస్తామని చెప్పంటే అది మీరు మోసపోయినట్టే. మళ్ళీ చెప్తున్నాను నేనేమంటున్నాను, స్టాండర్డ్ సిలబస్ తో పాటు స్టాండర్డ్ సిలబస్ నేను డంప్ చేసుకోవట్లేదు. ఒక చోటు నుంచి మరొక చోటు డంప్ చేసుకొని అవే క్లాసెస్ రిపీటెడ్ గా అందరూ అవే క్లాసెస్ వాడటం లేదు.
మన దగ్గర ఉండే క్లాసెస్ మనం ఎవరికి ఇవ్వము, మన దగ్గర ఉండే నోట్స్ మనం ఎవరికి ఇవ్వము, మన దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం. అట్లా నేను ఏమంటాను, 12 చాప్టర్ల సిలబస్ కు సంబంధించిన వర్తమాన అంశాలు చాలా వచ్చాయి. ఎన్రోల్మెంట్ చట్టంలో చాలా మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా సేకరించే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుందంటే కేవలము ఎమోషన్ తో చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది తప్ప ప్రమోషన్ తో చేసే వాళ్ళకి ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రమోషన్ తో చేసే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తానికి కోర్సెస్ ని బయట చేసుకుంటారు అంతే. అంటే నేను బయట చేయలేదంటే నేను కూడా బయట చేస్తాను, కానీ నేను కంపల్సరీగా బయట చేస్తున్నానంటే మీకు ఎంతో కొంత కాదు 100% మీకు కంటెంట్ ఇవ్వగలిగితేనే నేను బయట చేయగలుగుతాను. కంటెంట్ ఇవ్వనప్పుడు నేను బయట చేయను అసలు. ఇప్పుడు నేను ఒకదాని మీద ఉంటున్నాను, అంతేగాని ఇప్పుడు నోటిఫికేషన్స్ మన కోర్టు జాబ్స్ అని లేదా ఇంకో జాబ్స్ అని దేంట్లో వెళ్ళిపెట్టట్లేదు. నేను కేవలం ఎన్రోల్మెంట్ ఈఓ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. మొదట్లో చెప్పాను, చివరి వరకు కూడా దీని మీద మాత్రమే ఉంటాం. మీరందరూ కూడా బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోండి. మళ్ళా చెప్తున్నాను, నేను తొందరపాటు నిర్ణయాలనేవి మనము కాంపిటీషన్ లో ఇంకా కొంతకాలం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు అనేవి కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయం అనేది మిమ్మల్ని విజేతగా తయారు చేస్తుంది. మీరు త్వరగా విజేత కావాలనుకుంటున్నారా లేదా కాంపిటీషన్ లో మరి కొంతకాలం కొనసాగాలనుకుంటున్నారా అని మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి సిలబస్ అది జనరల్ స్టడీస్ కావచ్చు, హిందూ ఫిలాసఫీ కావచ్చు, ఎవరు మనకు సిలబస్ వేలో ఉండరు, ఎవరికి సిలబస్ పైన ఐడియా ఉంది, ఏ అంశాలను మనం ఎలా బేరీజ్ వేసుకోవాలి, ఈ స్టాండర్డ్ సిలబస్ కు వర్తమాన అంశాలు మనం ఎలాగా అనుసంధానం చేసుకోవాలి, వీటన్నింటిని కూడా బేరీజ్ వేసుకుని మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి తప్ప అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇక్కడ హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించిన క్లాసెస్ కానీ, టెస్టులు కానీ, మెటీరియల్ కానీ, జనరల్ స్టడీస్ కు సంబంధించిన అప్డేటెడ్ క్లాసెస్ అంటే వర్తమాన అంశాలని స్టాండర్డ్ సిలబస్ తో అనుసంధానం చేసుకొని టీచ్ చేసే క్లాసెస్ విషయంలో ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు ముందుంటుంది. ఇవన్నీ మీకు అందుబాటులో ఉండాలి అంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా వీటిలో డౌట్స్ ఉంటే నా నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, కాల్ చేయండి. నేను పదే చెప్తున్నాను, ఎవరైనా ఎకనామికల్ గా ఇబ్బందిగా ఫీల్ అయితే ఆదినారాయణ అకాడమీ అటువంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎకనామికల్ గా పూర్ పర్సన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం ఇచ్చే ఫీజుల్లో చాలా వరకు రాయితీ ఉంటుంది. అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.